హలో అందరికీ వంటింట్లో అమృతానికి స్వాగతం. నేను మీ సునందన. ఈరోజు సింపుల్గా క్యారెట్ చాక్లెట్ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా ఎగ్లెస్ అండ్ ఓవెన్లో కూడా ప్రిపేర్ చేస్తున్నాను. నా ఛానల్లో ఆల్రెడీ చాలా కేక్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇది పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇలా చేసి పెడితే 3 days వరకు అస్సలు ఖరాబ్ కాకుండా చాలా బాగుంటుంది మనకు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ కోసం 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి, అలానే 1/2 కప్పు కోకో పౌడర్ తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలానే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకొని ఇలా జల్లడ పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ కోసం 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు ఆయిల్ వేసుకొని ఇలా మంచిగా బీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేనైతే చాక్లెట్ ఎసెన్స్ ఉంది, 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసేసుకున్నాను. అలానే 1 కప్పు బెల్లం పౌడర్ దొరుకుతుంది, ఇలా యాడ్ చేసేసుకోవాలి. ఇది బెల్లం పౌడర్ మంచిగా బీట్ చేసుకోవాలి. మంచిగా బీట్ అయిపోయాక ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని మంచిగా బ్యాటర్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది మంచిగా కలిసిపోయాక ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పాలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా బీట్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత నేను క్యారెట్ని అయితే ఆల్రెడీ తురిమి పెట్టేసుకున్నాను, ఇప్పుడు అది కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇదంతా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ టిన్ని ఇలా గ్రీస్ చేసి పెట్టుకున్నాను, ఆ టిన్లోకి అయితే మార్చేసుకున్నాను. నేను ఆల్రెడీ బౌల్ని కూడా ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. మనం కేక్ స్టార్ట్ చేయకముందే ఇలా బౌల్ని ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. ఇది పెట్టేసి ఒక 45 minutes బేక్ చేసేసుకోవాలి. అంతే, మన క్యారెట్ కేక్ సూపర్గా రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.